మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. మే నెల విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. కుంభరాశి వారికి మహాలక్ష్మి అమ్మవారు చక్కగా ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా గడపాల్సిన విధంగా వాళ్ళ మైండ్ సెట్ని ప్రతిదాన్ని శోభాయమానంగా చక్కగా చూడగలగ ఒక దివ్య దృష్టిని వాళ్ళకి ప్రసాదించి, దానితో పాటుగా వాళ్ళకి ఒక నాయకత్వ లక్షణాలు, రాజయోగాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ, విశేషమైన ధనాన్ని వాళ్ళ మనసులో వచ్చిన ప్రతి చిన్న కోరిక నుంచి పెద్ద కోరిక వరకు తక్షణమే అమ్మవారికి వాళ్ళకి నెరవేర్చి వాళ్ళని చక్కగా చూడాలని చెప్పేసి వాళ్ళందరి తరపున మనం ప్రార్థిద్దాం. అమ్మవారికి కరుణాకృప వాళ్ళ మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. కుంభరాశి చూస్తే మనం రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాము. వాళ్ళ యొక్క ఏలినాటి శని బాధలు నిదానంగా ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఒక ప్రోగ్రెసివ్ రాశి, ఓకే, అభివృద్ధి పదంగా దూసుకుపోయే ఒక రాశి అని చెప్పుకోవాలి. అయితే ఇంకా వాళ్ళకి 100% పోలేదు, అంటే పోతూ ఉందన్నమాట. బట్ ఆ యొక్క డే టు డే వాళ్ళ దానిలో ఒక సెన్స్ అవుతారు వాళ్ళు అని చెప్పుకోవచ్చు. మనం కుంభరాశి చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు ఒక్క 2-3 మే మంత్లో ఉన్న విశేషాలు కూడా చెప్పుకుందాం. ఇది మనకి వైశాఖ మాసం పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమితో 2 పౌర్ణమిల మధ్య ఉన్న మంత్ అనుకోవాలి. 4 గ్రహాలు మారుతూ ఉన్నవి. మెజారిటీ ఆఫ్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత కర్తరి అని అంటారు, అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో పోయేటప్పుడు మనకు కృతికా కార్తె అంటారు, లేదంటే కర్తరి అంటారు. ఈ టైంలో కొంచెం మంచి మంచి ముహూర్తాలకి అనుకూలంగా ఉండదు. వివాహాలకి, దేవాలయాలకి, తర్వాత ప్రాణ ప్రతిష్టలకి. దీనితో పాటు మనకేం చెప్తారు, గృహ నిర్మాణాలకి, గృహ ప్రవేశాలకి అంత అనుకూలమైన టైం కాదని చెప్తారు. ఒకసారి ఏదైనా మంచి మంచి పనులు చేయాలనుకున్నప్పుడు ముహూర్తం చక్కగా ఫిక్స్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. సో ఇందుతో పాటు కొన్ని ప్రదేశాల్లో హనుమత్ జయంతి చేస్తూ ఉంటారు. వాళ్ళకి చక్కగా ఈ రాశి వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది ఒక ఆపర్చునిటీ వాళ్ళకి. హనుమత్ దీక్షలాగా చేసుకొని ఆ పూజ చేసుకుంటే ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి ఇంకా త్వరగా బయటకు వచ్చేసి బాగా అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఈ మాసంలో వీళ్ళకి ఒక ముఖలో చెప్పాలని దాదాపు 75 to 80% చాలా బాగుందని మనం గమనించుకోవచ్చు. ఈవెన్ లాస్ట్ మంత్ కూడా మనం చెప్పుకునే బాగుంటుందని. ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఎలా ఉంటుందంటే, 3వ ఇంట్లో వీళ్ళకి ఆల్రెడీ సూర్యుడు ఉన్నాడండి. ఇప్పటికే వీళ్ళు వాళ్ళకి ఏం చేస్తారంటేనండి, ఒక మంచి లక్ష్మి ఐశ్వర్యాన్ని తీసుకొస్తూ ఉంటారు. తర్వాత లాస్ట్ 10 డేస్లో ఇలా అవమానించాలి అని చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత వీళ్ళకి ధనలాభం, ధనప్రాప్తి, పుత్రలబ్ధిం అని చెప్తూ ఉంటారు. అంటే ధనం ప్రవాహం వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటు పిల్లల ద్వారా వీళ్ళకి మంచి హ్యాపీ న్యూస్లని ఒక హ్యాపీగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి సూర్యుడు 4వ స్థానంలో ఉండటం, ఇది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. 4వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, అంత క్లేశ గృహ ఛద్రం, అంటే ఇంటిలో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సౌఖ్యం హాని, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటూ ఉంటారు. ప్రయాణకాలే విఘ్నం ఆప్నోతి అంటారు, అంటే ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఆటంకాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ప్రమోషన్ కానివ్వండి, జాబ్లో అచీవ్మెంట్ కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. ఒక మంచి ప్రొఫెషనల్గా బాగుంటారు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం స్లోగా ఉంటుందని గమనించాలి. అదేవిధంగా 5వ స్థానంలో శుక్రుడు ఉండటం మహాభాగ్య యోగం అంటారు. అంటే 5వ స్థానంలో పూర్వపుణ్య స్థానం అంటారు, పుత్రులకు సంబంధించిన స్థానం అంటూ ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళంతా కూడాను ఈ టైంలో ఏమంటారు, కార్యదక్షత, కార్యసిద్ధి అంటారు. అనుకున్న కార్యసిద్ధి సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు. ఈ టైంలో 5th హౌస్లో శుక్రుడు ఉంటే ఏమవుతుంది, దాసి మృత్యు జనలాభ, అంటే వీళ్ళకేమవుతుంది, వాళ్ళ కింద పనిచేసే సబార్డినేట్స్తో వీళ్ళతో చాలా సపోర్ట్ వస్తుంది. నిత్య మృష్టాన్న భోజనం, చక్కగా భోజనం చేస్తుంటారు. ధన ధాన్య అభిష్టార్థ సిద్ధి, ధనం ప్రకారంగా, ధాన్యం ప్రకారంగా అనుకున్న పనులను చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి లేడీస్ ఎవరైనా ఉంటే జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. ఓవరాల్గా వీళ్ళకి ఒక బెస్ట్ టైంలో ఉన్నారు. నాకు రీసెంట్ టైంలో ఎంత బాగా హ్యాపీగా చెప్పిన టైం అయితే ఈ రాశి వాళ్ళకే తెలియదు. లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ వీళ్ళకి ఈవెన్ జూన్ మంత్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కుజుడు వీళ్ళకి
చాలా మంచి సపోర్ట్ చేసుకొస్తున్నారండి. కుజుడు 3వ స్థానంలో బెస్ట్గా రిజల్ట్ ఇస్తారు. వాళ్ళకి ఎంత బెస్ట్గా రిజల్ట్ ఇస్తారంటే విత్త లాభం అంటే ఆర్థికంగా బాగుంటుంది, సదా ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పటిదాకా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట సిద్ధి అనుకున్న పనులను జరుగుతుంది. సుఖావహ అంటే సుఖంగా ఉంటారు అని చెప్తారు. వస్త్ర లాభం, ధన లాభం అన్ని లాభాలే కనిపిస్తున్నాయి కాబట్టి మంచి టైం. ఈ టైంలో మనీ బాగుంటుంది, సక్సెస్ బాగుంటుంది, ప్రాఫిట్ బాగుంటుంది. ఓవరాల్గా ఇది ఒక మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఇల్లు బంగారం కొనవచ్చు, జ్యువెలరీ, ఇలా వెండి వస్తువులు, భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్లో, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి డీల్స్ అవన్నీ చేసే అవకాశం ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది? ధనిష్ట, శతభిష నక్షత్రం, పూర్వభద్ర 3 నక్షత్రాలు ఉంటుంది. ఇందులో జయప్రదంగా ఉంటుంది. ఫస్ట్ అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా 100% సక్సెస్ఫుల్ అవుతారు. ధనలాభము, బంధనము 2 చూపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ధనలాభం వస్తూ ఉంటుంది. కొంతమందికి బంధించబడినట్లుండే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే కన్ఫ్యూజ్డ్ అనే పొజిషన్లో ఉంటారు. ఒకసారి జాతక చక్రం చూపించుకొని కొత్తగా ఆఫర్స్ వచ్చినా, లేదంటే కొత్తగా ప్లేసులు మారాలనుకున్నా, యూఎస్లో వాళ్ళు ఇండియా రావాలనుకున్నా, అక్కడ కంపెనీలో చేంజ్ అవ్వాలనుకున్నా, లేదంటే కొంతమంది వీసాలకి పర్మనెంట్ సెటిల్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న పిఆర్లు ఇవంతా చేసుకున్నా వాళ్ళు ఒకసారి బంధించబడినట్లు కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. ఎటు వెళ్తే ఏంటి బాగుంటుందని ఆ డెసిషన్ తీసుకోవడానికి ఒకసారి జాతక చక్రం చూపించుకొని చక్కగా చేస్తే బాగుంటుంది. మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒకళ్ళు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళారు. ఆడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. చేసిన తర్వాత జాబ్ లేదు 1 year. సో ఎంతకాలం జాబ్ చేస్తారు అమ్మాయి. సో ఇక్కడ వీళ్ళు తల్లిదండ్రులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెళ్లి చేయాలి, మరి జాబ్ లేదు. అక్కడికి పంపించాము. అక్కడేమో దాదాపు 34 లక్షలు 50 లక్షలు అప్పు చేసి ఉన్నారు 1 year చదువుకి. 1 year మీద సరిగా జాబ్ లేదు. వీళ్ళు ఎటో పంపిస్తూ ఉన్నారు. మరి అసలు అక్కడ ఆడపిల్ల అక్కడ ఉంటుందా, లేదంటే ఇక్కడికి వస్తుందా, అసలు ఫారిన్ సెటిల్మెంట్ ఉందా లేదా, రకరకాల డెసిషన్లు, చాలా కన్ఫ్యూజన్. ఆయమేమో లేదు నేను ఇక్కడే ఉంటాను, ఖచ్చితంగా నేను తేల్చుకునే వస్తాను, లేకుంటే వదిలిపెట్టినాను. ఇలా నాన్నగారు అమ్మాయికి పెళ్లి చేయాలి, అసలు జాబు పోయింది మనం చూసుకున్నారా అని ఇలా ఈ కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారండి. నాకు లాస్ట్ మంత్ ఒక 4-5 కాల్స్ ఇదే కేటగిరీలో కాల్స్ వచ్చినాయి. అందుకని నేను వెంటనే చూసి చెప్పాను, ఈ పాపకి ఫారిన్ సెటిల్మెంట్ ఆపర్చునిటీ ఉందండి, ఆ అమ్మాయి మీరు రమ్మన్నా రాదు. ఫస్ట్ ఒకవేళ వచ్చినా ఇక్కడికంటే కూడా అక్కడ సెటిలింగ్ బాగుంటుంది కాబట్టి కొంచెం పేషెన్స్గా టైం తీసుకోండి, ఒక 6 months. ఇంతకాలం వెయిట్ చేస్తారు కదా, ఇంకొంతకాలం వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే ఇలా వాళ్ళ హారోస్కోప్ చూస్తే తెలిసిపోతుంది. కొంతమంది ఒక అబ్బాయి చేస్తాడు ఇదే కేటగిరీ సేమ్. ఆ బాబుకి వచ్చేటప్పటికి వాళ్ళ సేమ్ బిజినెస్లు అవన్నీ ఉన్నాయి, ఆ బిజినెస్లు చేయడం మాకు ఇష్టం లేదు సంథింగ్ చెప్పుకుంటూ వచ్చారు. నేను చెప్పాను, మీ బాబు వాళ్ళ అబ్బాయి మీకు కనుక చూసుకుంటే ఫారిన్లో ఉండేదానికంటే ఇండియాలో ఉంటేనే బాగా కలిసి వస్తుంది. రెండోది వాళ్ళ నాన్నగారి బిజినెస్లు అవన్నీ చేస్తేనే కలిసి వస్తుంది. ఇలా జాతకంలో బయటిపై జాబులు చేసేది లేదు, ఉన్నా కానీ కలిసి రాదు. వీళ్ళకి ఫాదర్ దగ్గర చేస్తేనే ఉంటుంది. వాళ్ళకేంటి వాళ్ళ ఫాదర్కి వాళ్ళ నాన్నగారికి పడత అబ్బాయిల దగ్గర ఎలా చేస్తారు బిజినెస్ అని చెప్పేసి వాళ్ళు ఇలా ఏమవుతుందని మనం జాతక చక్రం చూపించుకుంటే అందులో క్లీన్గా పాత్ తెలుస్తుంది ఏంటి అనేది. దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఈ టైంలో వీళ్ళకి ఆపర్చునిటీస్ కొత్తవి వస్తూ ఉంటుంది. పాత ఇది డట్టి గ్యాంగ్ అంతా వెళ్ళిపోతూ ఉంటారు ఇలా లైఫ్లో నుంచి. ఈ టైంలో వీళ్ళు ఒకసారి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు జాతక చక్రం చూపించుకుంటే చక్కగా దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని ముందుకు పోవచ్చు. ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది? పరిహారాలు శని పిప్పలాద స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. వీళ్ళైతే వీళ్ళకి తిరునల్లారు అనే ఒక ప్లేస్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పుకున్నాను, 1-2 సార్లు మరలా చెప్తూ ఉంటాను. నా దగ్గరికి పేమెంట్ తీసుకొని నాకు పేమెంట్ గట్టి అపాయింట్మెంట్ తీసుకొని కొంచెం వెయిట్ చేసి ఉన్న వాళ్ళకి కూడా ఇదే చెప్తూ ఉంటాను, సేమ్ రెమెడీస్ అక్కడ ఇక్కడ. అయితే జాతకం చూస్తే మనకి ఇంకా తెలుస్తుంది ఏ గ్రహాలు శాపాలు అవన్నీ ఏమున్నాయి అనేది. మామూలు జనరల్గా కామన్ రెమెడీ అయితే ఇది కంపల్సరీ చెప్తాను నేను. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి, జపాలు, దానాలు, తర్పణాలు, తైలాభిషేకం అవి వాళ్ళు కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. కాబట్టి చక్కగా బ్రాహ్మణోత్తములు పండితుల్ని వాళ్ళ దగ్గర గుళ్ళల్లో ఉంటారు కదండి, పండితుని తెలిసిన వాళ్ళ దగ్గర పోయి కూర్చొని చక్కగా చేయించుకుంటే అది త్వరగా యొక్క ప్రభావం నుంచి బయటపడిపోతూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళు రాంగ్ డెసిషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసుకుని ఇబ్బంది పడిపోతారు. ఎవరికన్నా బహుముఖ ఆదాయం రావాలి, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలనుకున్నప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం. లేదంటే ఎక్కడైనా లైఫ్లో స్ట్రక్ అయిపోయాము, ఇది కాకుండా ఇంకా బాగా ఇబ్బంది పడిపోతున్నాం, మాకు ఆపర్చునిటీస్ రావట్లేదు అనుకుంటే ఒకసారి వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకము, ఇంకా దశలో ఏమన్నా రాహుకేతువులు అంటే కాలసర్ప దోషాలు, చండీ హోమాలు ఇవి చేయించుకుంటే ఈ యొక్క పరిస్థితి నుంచి చాలా వరకు తగ్గి బయటకు వచ్చే అవకాశం బాగుంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి మే నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. గణేశాయ నమః.
గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చే గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా యొక్క సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే గ్రహస్థితి చాలా అద్భుతంగా కనపడుతుంది. ఎందుకంటే శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. మీకు ఎప్పటి నుంచో కష్టపడి నాకు ఈ పనులు అవటం లేదేంటి, నేను ఎదగనా, నేను సంపాదించలేనా, నేను ప్రయోజకం నవ్వలేనా, ఇలాగే ఉంటుంది ఏంటి అని ఆలోచించుకునే వాళ్ళందరికీ కూడా మార్పులు రాబోతున్నాయి ఈ నెల. బంధువుల యొక్క సహకారం కానీ, కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ, పిల్లల యొక్క సహకారం కానీ మీకు బ్రహ్మాండంగా లభించబోతోంది. ఆశించిన దానికన్నా మీలో మార్పు అంటే ఎదుగుదల చాలా బ్రహ్మాండంగా కనపడుతోంది. వ్యాపారం విషయంలో కూడా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారాల కోసం చేసే అప్పులు, రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా ఇండస్ట్రీలు పెట్టడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. వాటికి సంబంధించిన లోన్లు, సబ్సిడీలు పొందగలుగుతారు. అయితే ఈ నెలలో దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అలాగే ముఖ్యమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. ఇంటికి అవసరమైన వస్తువులు కానీ, వెచ్చాలు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లతో పాటుగా నూతన వాహనాలు కొనడం కానీ, మార్చడం కానీ కలిసి వస్తుంది. అలాగే గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి కూడా టెక్నాలజీకి సంబంధించినటువంటి వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు చాలా శాతం తగ్గుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడము, విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవడంతో పాటుగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పచ్చు. ఆదర్శవంతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులు కూడా ఉన్నత పదవులు పొందడంతో పాటుగా రాజకీయ ఎత్తుగడలు బాగా వేయగలుగుతారు. ప్రత్యర్థులు బాగా తిప్పుకొట్టగలుగుతారని చెప్పచ్చు. మీరు వేసే ప్రణాళికలన్నీ కూడా మీకు చక్కని విజయాన్ని, నాయకత్వాన్ని ఇస్తుందని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు రావడము, అలాగే సినిమాలు కానీ, ఓటీటీల్లో కానీ, లేకపోతే వెబ్ సిరీస్ల ద్వారా కానీ మంచి సక్సెస్ని పొందడంతో పాటుగా అభివృద్ధి, నూతన ఆశయాలు, నూతన ఆలోచనలు, అలాగే బాడీ పరమైనటువంటి చేంజింగ్లు కలిసి వస్తున్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. మంచి హృదయం పెరుగుతుంది. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారని చెప్పచ్చు. అన్ని రకాలుగా కూడా భోగాలు అనుభవించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. శారీరక సుఖం కోసము, కామపరమైన కోరికల కోసం ఎక్కువ తాపత్రయపడతారు. వివాహేతర సంబంధాలు ఉన్నాయి, అలాంటి వాటికి దూరంగా ఉండాలి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం కనపడుతుంది. విద్యలో ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతుంది. విద్యార్థులకి, తల్లిదండ్రులకి చక్కని భరోసాని ఇవ్వగలుగుతారు. ఏదేమైనా మీ అవసరాన్ని బట్టి కొనుగోలు చేయండి తప్ప ఏదో ఈఎంఐల ద్వారా వస్తున్నాయి కదా అని, క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని బట్టి మాత్రం ఇష్టవిపరీతంగా వాడితే తర్వాత కట్టేటప్పుడు ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండండి. అయితే దుబారా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అంటే విహారయాత్రల కోసం, సరదాల కోసం, లేదా భోగపరమైనటువంటి సంతోషాల కోసం, లేదా ఫ్రెండ్స్తో తిరగడానికి, ఇలాగ బయట తినడానికి, వీటి వల్ల ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి అలాంటి ఖర్చులని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్య సూచన. వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వ్యాపార మార్పులు కనపడుతూ ఉన్నాయి. అలాగే గృహయోగం కనపడుతోంది. అలాగే రుణాలు చేసినా సరే అద్భుతమైన వ్యాపారాలు పెట్టగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు కాకుండా ఆపద్ధర్మ ఉద్యోగాలు అంటే తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దానికోసం జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో ఉండే లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. తద్వారా మనకి ఉద్యోగం వస్తుందా, లేదా వ్యాపారంలో లాభం ఉంటుందా, పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా, ఇవన్నీ తెలుసుకోవచ్చు. కాబట్టి ఏదైనా దోషాలంటే పరిహారాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. కాబట్టి తద్వారా మీరు ముందుకు వెళ్తే మీకు ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధికారుల ద్వారా రికమెండేషన్ల ద్వారా ప్రమోషన్లు ఉన్నాయి. సులువుగా కనపడలేదు. కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగుల మార్పులు చక్కగా అనుకూలిస్తాయి. పెద్ద పెద్ద వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కలవగలుగుతారు. భోగాలు అనుభవించగలుగుతారు. భూముల యందు, గ్రహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టిన పెట్టుబడులన్నీ వృద్ధవుతాయి. అలాగే కుటుంబంతో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడబోతోందని చెప్పొచ్చు. ఇతర దేశాల నుండి భారతీయులు కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. స్వదేశాలు రావాలనుకున్నా అనుకూలంగా ఉంది.
కుటుంబంతో కలిపి మంచి ప్రయాణాలు చేయగలుగుతారు. వివాహం విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోగలుగుతారు. అలాగే ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించుకోగలుగుతారు. అలాగే సంతానం కోసం ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయి. లేదా మెడిసిన్స్ వాడుతున్నా కూడా దానికి తగ్గిన సంతాన సాఫల్యత కనపడుతుంది. దానికి కూడా ఒకసారి జాతకం చూపించుకోండి. అయితే కాలేజీలో కూడా మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే పుట్టింటి నుంచి ధన సౌఖ్యము, అన్నదమ్ములతో వివాదాల పరిష్కారము కనపడుతోంది. ప్రయోగాలు బాగా చేయగలుగుతారు. కొత్త పుస్తకాలు చదవగలుగుతారు. కొత్త ప్రాంతాలు తిరగగలుగుతారు. మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి ఈ నెలలో ఎక్కువగా కృషి చేస్తారు అని చెప్పచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి, వ్యాయామాలు చేయడానికి, బయట ఫుడ్లు తినడం మానేయడానికి, ప్రోటీన్ ఫుడ్, అలాగే సమతుల్యమైనటువంటి ఫ్యాట్లు, సమతుల్యమైనటువంటి ఆహారం తినడానికి, కార్బోహైడ్రేట్స్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఎంతటి కష్టాన్నైనా తట్టుకుని విజయాన్ని పొందగలిగే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. మీలో చక్కని వాక్పటిమ, అందరినీ మాట్లాడి ఒప్పించుకోగలుగుతారు. అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకుని వశీకరణం చేసుకునేంత మాట తీరు మీలో రాబోతుందని చెప్పచ్చు. అంటే శత్రువు కూడా మిమ్మల్ని చూసే ఇష్టపడతాడనమాట, అలా మాట్లాడతారు. అయితే కొంచెం విరక్తి ఆలోచనలు, ఒంటరితనం ఆలోచనలు కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ నెలంతా కూడా అనుకున్న పనులు తొందరగా జరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తగ్గుతాయి. ఇద్దరు శారీరకంగా కలవగలుగుతారు. ఇంట్లో సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. పరోపకార స్వభావం కనపడుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. అందరితోటి మిత్రత్వాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో విశేష కీర్తి, గౌరవ మర్యాదలు పొందగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యల నుంచి బయటపడగలగడంతో పాటుగా ఉద్యోగ ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. విందు వినోద సౌఖ్యం కనపడుతుంది. శుభకార్యాలు పాల్గొంటారు. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. నూతన గృహాలు కొనడం కానీ కట్టడం కానీ కలిసి వస్తుంది. ప్రభుత్వ పథకాలు, లోన్లు పొందగలుగుతారు. పర్మిషన్లు పొందగలుగుతారు. చిన్న చిన్న ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టడానికి అవకాశాలు, అనుమతులు, లోన్లు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే డబ్బు సరిపోకపోయినా కూడా ఏదో రకంగా మీకు డబ్బు పుడుతుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, భూములు కొనడం కానీ కలిసి వస్తుంది. బాగా సంపాదించడానికి, డబ్బులు బాగా పొదుపు చేయడానికి ఇన్సూరెన్సులు లేదా టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడానికి తాపత్రయపడతారు. ఎటువంటి విషయాలైనా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యలైనా సరే చాలా వ్యవహారంగా చేయగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి చాలా లాభాలు ఉన్నాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదిస్తారు. గృహం కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనం కొనుగోలు చేసుకోగలుగుతారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి పెరుగుతుందని చెప్పచ్చు. భౌతికపరమైన ఆనందానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అంటే భోగాలకి, విలాసాలకి, సంతోషాలకి డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు. అయితే ప్రేమించిన విషయంలో కూడా ఎవరైనా మీరు ప్రపోజ్ చేస్తే తిరిగి రిప్లై కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీకు అనుకూలమైన రిప్లై వచ్చే అవకాశం కనపడుతుంది. సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ధైర్యంగా పోరాడగలుగుతారు. శారీరక అందాన్ని పెంచుకోగలుగుతారు. అలాగే వస్తువులు, వాహనాలు, బట్టలు ఎక్కువ కొనుగోలు చేయగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్ల పట్ల ఆసక్తి బాగా పెరుగుతోంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబంలో పెద్దల విషయంలో మీకు బాగా అనుకూలత కనపడుతుంది. పెద్దలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. వాళ్ళ నుంచే సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితాన్ని చక్కదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే రోడ్లు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, రకరకాల కాంట్రాక్టులందరికీ కూడా లాభాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. పిల్లల్ని పెంచే విషయంలో కానీ, పిల్లల జీవిత నిర్ణయాల విషయంలో కానీ బాగా చక్కని నిర్ణయాలు తీసుకుని వాళ్ళ ఎదుగుదలకు మీరు తోడ్పాటు అందిస్తారని చెప్పచ్చు. వ్యవసాయదానికి పంట లాభాలతో పాటుగా మార్పులు అనుకూలిస్తాయని చెప్పచ్చు. వాతావరణం అనుకూలిస్తుంది. పంటకి గిట్టుబాటు ధరతో పాటుగా మార్పులు కనపడతాయి. వ్యాపారస్తులకి కొత్త మెళుకులు నేర్చుకోగలుగుతారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రమోషన్ చేసుకోగలుగుతారు. అలాగే అంతర్గత శత్రువులు మాత్రం పెరిగిపోతున్నారు. నరదృష్టి బాగా పెరిగిపోతుంది. సంపాదించిన డబ్బుల కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. ఇలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థికి కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి, యానిమేషన్స్ కోర్సులు కానీ, లేదా దానికి సంబంధించి టెక్నాలజీస్ కోర్సులు కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కానీ చాలా బాగా వాటి మీద ఆసక్తి పెరుగుతుందని చెప్పచ్చు. నేర్చుకున్న విద్యను 10 మందికి ఉపయోగపడేలా చేయగలుగుతారు. ప్రయోగాలు చేయగలుగుతారు. సక్సెస్ అవ్వగలుగుతారు. విద్యార్థులు కూడా మంచి అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి లోన్లు వచ్చే అవకాశాలు, అక్కడ కాలేజీల నుంచి పర్మిషన్లు వచ్చే అవకాశాలు, లేదా దానికి సంబంధించిన లెటర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ప్రముఖులతో పరిచయం, ఆనందము, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ కార్యాలయంలో గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడంతో పాటుగా అపవాదులు, నిందలు తగ్గుతాయి. ఉద్యోగుల ఎదుగుదల కనపడుతుంది. తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది. అధికారిక మెప్పు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలిగే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు కూడా నడవడికలో మార్పు కనపడుతుంది. అందం పట్ల ఆసక్తి, ఉత్సాహంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆలయ దర్శనాలు చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవగలుగుతారు. భర్తతో చాలా సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు చేయగలుగుతారు. ఉద్యోగాలు చేసే చోట చక్కని విజయాన్ని పొందగలుగుతారు. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని చక్కగా ప్రచారం చేసుకోగలుగుతారు. వ్యాపారంలో పోటీతత్వాన్ని పెంచుకోగలుగుతారు. తక్కువ మార్జిన్స్ తోటి ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా
చక్కగా మీకు సక్సెస్ని ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి వ్యాపారస్తులకు సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఏదేమైనా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతరపు మందరరావు గారు. గురుతో మాట్లాడుతారు. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కలిసి వస్తుందంటారు ఈ మాసం? ఈ 2026 సంవత్సరం మే మాసం కుంభరాశి వాళ్లకు మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉంటుందో చెప్పుకునే ముందు ఈ కుంభరాశి యొక్క ప్రత్యేకతలు ఏదైనా కొంచెం మనం చెప్పుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. కుంభము అంటే కుండ, ఒక కలశము అని అర్థం. మరి ఈ కుంభరాశి చాలా రహస్యమైన రాశి. 12 రాశుల్లోకి సీక్రెట్ అనేది ఎక్కడైనా ఉందంటే కుంభరాశిలో ఉంటుంది. మరి ఈ కుంభరాశి వాళ్ళు ఏది బయట పెట్టరు, చెప్పరు. వాళ్ళు చెప్పాలనిపిస్తుంది చెప్తారు, లేదని చెప్పరు. ఇదే వీళ్ళకు ప్లస్, ఇదే వీళ్ళకు మైనస్. ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పకుండా చేస్తారు కాబట్టి వీళ్ళకి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రి, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లైతే కొంతవరకు అడ్జస్ట్ చేసుకుంటారు. కట్టుకున్న జీవిత భాగస్వామి అయితే అర్థం చేసుకోదు. అంటే నాకు కూడా చెప్పకుండా ఉంటే ఇంక నువ్వు ఎవరు చెప్తావు అని. కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు. మ్యారిటల్ లైఫ్లో అదే డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ కుంభరాశి అనేది లాభస్థానము, కాలపురుషుడికి లాభస్థానంలో ఉంటుంది. ఈ కుంభరాశికి పట్టుదల ఎక్కువ. కుంభము అంటే కుండ అని అర్థం. మన శరీరంలో కుండ ఎక్కడ ఉంటుంది? కడుపే ఒక కుండలాగా ఉంటుంది. అందుకే కుంభించడము అంటారు. పూరకము, రేచకము, కుంభకము అంటారు. మెడిటేటర్స్ అంతా దీంట్లోనే పుడతారు. ఎక్కువగా ఈ ప్రాణాయామాలు, ఈ ఆనాపానసతి, ఇంకేదో ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇవన్నీ సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేసే వాళ్ళంతా కుంభరాశి ప్రభావం ఉంటేనే చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. దీనికి అధిపతి శనేశ్వరుడు. ఓపిక ఉండాలి ఇవన్నీ చేయాలంటే. ఆ ఓపిక కూడా ఈ శనేశ్వరుడు ఇస్తారు. అదేవిధంగా ఈ కుంభరాశి 11వ రాశి కాబట్టి స్నేహితులను సూచిస్తుంది, నమ్మకస్తులను సూచిస్తుంది. స్నేహితుల ద్వారా మోసపోయేదానికి అవకాశం ఎక్కువ. ఇట్లా వీళ్ళకు ఎవరికి చెప్పకుండా చేసి నష్టపోతూ ఉంటారు, అంటే మోసపోతూ ఉంటారు.
ఈ రాశి కుంభము అంటే కుండ కదా, ఇప్పుడు ఏనుగు కుంభస్థలం అంటారు, ఆలయ కుంభాభిషేకం అంటారు. ఆలయ కుంభాభిషేకం కంపల్సరీ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఈ ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్నటువంటి దేవత ఉత్సవంలో పాల్గొనొచ్చు, ఆలయ కుంభాభిషేకంలో పాల్గొనొచ్చు, వర్షంలో కుండలు పెట్టి ఆ నీళ్లు కుండలో పడిన సేవ్ చేసి వీళ్ళు తాగొచ్చు. వీళ్ళు యాక్టివ్ అవుతారు. కుంభకోణం అనే ఊరు తమిళనాడులో ఆది కుంభేశ్వర స్వామి అని ఒక ఆలయం ఉంది. ఆ ఆలయానికి తరచూ వెళ్ళి రావచ్చు. మట్టి చెంబు కుండలాగా చిన్నది ఉంటుంది, దాని ఇంట్లో పెట్టుకుని దాంతోనే నీళ్లు తాగడము, దాంతోనే మజ్జిగ తాగడము, దాంతోనే అన్ని తాగేవన్నీ దాంతోనే తాగడం చాలా మంచిది. వీళ్ళు పెట్టుకున్నటువంటి తాగేటువంటి బిందె కూడా మట్టి కుండలో పెట్టి తాగడం ఇంట్లో అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ ఫాలో అయితే వీళ్ళకి చాలా వరకు వ్యతిరేక ఫలితాలు నశిస్తూనే ఉంటాయి. కాబట్టి వీళ్ళు అవసరము ఇంట్లో మాత్రం అన్ని చెప్పి చేయడం చాలా మంచిది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పోలీసులు ఎంత వేధించినా ఎంత కొట్టినా తిట్టినా కరెంట్ పెడితే కూడా చెప్పరు. వాళ్ళ కుంభరాశి వాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ఆ కెపాసిటీ బై బర్త్ వచ్చేస్తుంది. కుండలో నీళ్లు పోస్తారు కదా, అట్లా వీళ్ళు పోలీసులు కూడా ఈ విధంగా చెప్పని వాళ్ళకి ఏం చేస్తారు, కడుపు నిండా బిర్యానీ పెడతారు, దాహం వేస్తే నీళ్ళు ఇవ్వరు. ఆ దాహాన్ని తట్టుకోలేక వాళ్ళు నిజం చెప్తారు. ఇంక వాళ్ళు కొట్టి టైం వేస్ట్ అని తెలుసు వాళ్ళకు. బాగా మంచి మసాలా ఫుడ్ పెట్టేసి నీళ్ళు ఇవ్వకపోతే ఆ నరకం అంతా ఇంత కాదు. అట్లా కుండలోకి నీళ్ళు, కడుపులోకి నీళ్ళు పోకపోతే ఎవరు బతకలేరు. ఈ కుంభరాశి రెండవ రాశి మీనరాశి. మీనరాశి జలరాశి. తిండి అనే చోట నీళ్ళు ఉంది కాబట్టి వీళ్ళు నీళ్ళు తాగే మెడిటేషన్ చేస్తారు. ఋషులంతా కూడా ఒక నీటి కుంటుంటే ఆడబెట్టుకుని పక్కన ఆశ్రమం కట్టుకునేస్తారు. నీళ్ళు ఉంటే చాలు, జమన్ స్నానం చేసుకుంటారు, తాగుతారు, మెడిటేషన్ చేసుకుంటారు. వీళ్ళకి రెండో రాశి మీనరాశి కాబట్టి అది వీళ్ళ యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఈ మాసం వీళ్ళకి ఎలా ఉంది చూద్దాం. రాశిలో రాహు ఉన్నాడు, రెండవ ఇంట్లో శని, మూడవ ఇంట్లో కుజుడు, నాలుగో ఇంట్లో రవి బుధులు, ఐదో ఇంట్లో గురు శుక్రులు, ఏడో ఇంట్లో కేతు. ఈ రాహు వచ్చేకాడికి డ్యూయల్ ప్లానెట్ అంటే రెండు రకాల ఆలోచనలు చేపిస్తాడు. మంచి ఆలోచన చేస్తాడు, చెడు ఆలోచన చేస్తాడు. చెడు వైపు ఎక్కువ మొగ్గలు చేస్తాడు. రాహు అంటే మోసం అని ఇంతకుముందు కొన్ని వీడియోలు చెప్పాను. ఆ గ్రహం ఏమైనా రాశిలో ఉంటే ఏమవుతుంది అంటే చెడు ఆలోచనలు ప్రేరేపింపు చేసేదానికి డ్యూయల్ రోల్ అంటారు చూడండి. ఒకే వ్యక్తి ఇద్దరులాగా మంచి ఎక్కువ చెప్పి చేసేటప్పుడు చెడు ఎక్కువ చేపిస్తాడు. అంటే చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. అన్నీ చెప్తాడు, వాడు చేసేవన్నీ మోసాలు అంటుంటారు, అట్లా చేపిస్తాడు. అంటే ఇప్పుడు ఈ రాశి వాళ్ళు అలాంటి వాళ్ళని నేను చెప్పడం లేదు. ఈ గ్రహ ప్రభావం అలా ఆలోచింపు చేస్తుందని చెప్తున్నాను. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఈ రాహు అంటే కన్నింగ్ అంటే మోసము. ఈ రాహు అంటే వ్యామోహము. ఇప్పుడు ఆశ, కోరిక, మోహము, వ్యామోహం, వీటన్నిటిని దాటిపోయేది వ్యామోహం. అంటే ఒక చిన్న విషయానికి ఎంత దాకైనా వెళ్ళేదే వ్యామోహం. ఇప్పుడు నాకు కావాలంటే నేనేమైనా చేస్తున్నాను సాధించుకునే వరకు అంటారు, అది వ్యామోహం. పరిధులు దాటి అది మళ్ళీ చిన్న విషయమే, దానికోసం యుద్ధాలనే చేస్తారు. అంటే వ్యామోహం ఎక్కువ ఉంటుంది. అంటే నాకు అది కోరుకున్నది కావాలి అంతే, దాన్ని వ్యామోహం అంటారు. లేకపోతే సర్దుకోను, నేనేందుకు సర్దుకోవాలి, దాని ఎంత విధ్వంసాలను జరగని, అది రాహు యొక్క సైకాలజీ. కాబట్టి ఎదుటి వాళ్ళని మోసం చేస్తేనే సరే తనకు కావాలని పొందాలనుకుంటారు, ఎదుటి వాళ్ళని ఏమార్చైనా సరే కావాలనుకుంటారు. ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తాయి. ఈ డ్యూయల్ ప్లానెట్ ఉండడం వల్ల, ఈ డ్యూయల్ ప్లానెట్ ఉన్నప్పుడు మీరు ఏమంటారు, ఈ మెడిటేషన్ లాంటివి ఎక్కువ చేయాలి. ఈ రాశి అంటేనే మెడిటేషన్ చెప్పాను. ఎక్కువ చేయడం వల్ల ఆ నియంత్రణ వస్తుంది. మానసిక నియంత్రణ మెడిటేషన్లో తప్పితే ఇంకెక్కడ రాదు. మెడిటేషన్ చేస్తే మన ఆలోచనల యొక్క తీవ్రతను 85% కంట్రోల్ చేయొచ్చు, 15% కంట్రోల్ చేయలేము. అవి ఉన్నాయంటే అబ్జర్వ్ చేస్తుంటాం. 15% ఊరికి జీరో. అలా ఒకవేళ జీరో అయితే వాళ్ళు హిమాలయాలు ఉంటారు. థాట్ లెవెల్ జీరో చేసేవాళ్ళు, సమాధి స్థితిలోకి వెళ్ళేవాళ్ళు హిమాలయాలు, లేదంటే ఇంకెక్కడో శ్మశానాలు, అట్ట చోటుకి వెళ్ళిపోతారు. అక్కడ అన్ని జీరో లెవెల్స్ ఉంటాయి. ఈ పొల్యూషన్, ఈ సౌండ్లు ఇవంతా ఏమి ఉండవు అక్కడ. ఇవంతా జీరోగా ఉంటాయి కూడా, అక్కడ వాళ్ళు జీరో లెవెల్ మెయింటైన్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకున్నటువంటి ఈ ప్రపంచంలో 85% కంట్రోల్ చేయొచ్చు, అది కూడా కాన్సన్ట్రేషన్గా మెడిటేషన్ చేస్తే. కాబట్టి 80% మనకు గందరగోళం తగ్గిందంటే 0% అయిపోయినట్టే. కాబట్టి వీళ్ళు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్గా చేయాలి. పడుకునేటప్పుడు నిద్ర లేవగానే ఇష్టదైవాన్ని, కులదేవతను తలుచుకుంటూ లేయాలి, తలుచుకుంటూ పడుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా
మూడో ఇంట్లో కుజుడు ఉన్నాడు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి స్థానంలో. కుజుడు ఈ రాశికి మంచివాడు కాదు, వాళ్ళతో గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. చేసే ప్రయత్నాలు హార్ష్గా చేస్తారు. ఇక్కడ వచ్చేకాడికి మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు, భర్తకారకుడు కుజుడు స్వస్థానం పట్టాడు కాబట్టి కొంచెం ఆయన వేగంగా వెళ్ళేదానికి, వేగంగా స్పందించేదానికి, గొడవలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్నేహితులను మోసపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇక 4వ ఇంట్లో రవి ఉన్నాడు. ఈ రవిగ్రహం 7వ ఇంటి వాడు. 7వ ఇంట్లో 4వ ఇంట్లో ఈ రవి ఈ రాశికి మంచివాడు కాదు కాబట్టి మంచిది కాదు. కాబట్టి గోధుమల దానం చేయాలి. గోధుమ పిండితో చేసిన చపాతీలు, పూరీలు, గోధుమ పాయసము, గోధుమ రవ్వతో చేసిన ఉప్మా లాంటివి దానం చేయడం మంచిది. ఆదివారము శుక్రహోరలో కానీ, శుక్రవారం రవిహోరలో కానీ చేస్తే మంచిది. ఎందుకంటే వృషభ రాశిలో ఉంది కాబట్టి. ఇక 5వ ఇంట్లో గురువు ఉన్నాడు. గోచరిచ్చే గురువు మంచివాడే. 5వ ఇంట్లో నుంచి రాశిని చూస్తాడు కాబట్టి వీళ్ళకి ఈ నియంత్రణ దొరుకుతుంది. శుక్రుడు 5వ ఇంట్లోకి వెళ్ళాడు. శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నప్పుడు ఏమంటే జాలి, ఎంజాయ్ చేస్తారా? శుక్రుడు 5వ ఇల్లు అంటేనే ఉల్లాసము, ఉత్సాహము. సినిమా రంగం అంతా 5వ స్థానమే. సినిమా కారకుడు శుక్రుడే. ఎవరికైతే జన్మజాతం 5వ ఇంట్లో శుక్రుడు ఉంటారో ఇంకా వాళ్ళు సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి వద్దన్న అవకాశాలు వస్తాయి. రజనీకాంత్కి 5వ ఇంట్లో శుక్రుడు, ఆయన సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయినాడు. కాబట్టి ఆయనకి ఆ గ్రహ ప్రభావం వల్ల ఆయన అయినాడు. అట్లా ఇప్పుడు వీళ్ళు 5వ స్థానం అంటే ఎంటర్టైన్మెంట్ అని అర్థం. అవసరాన్ని మించి ఆనందపడ్డము. ఈడ వచ్చేకడికి రాహు రాశిలో ఉన్నాడు. రాహు అంటే ఏమి వ్యామోహము. 5వ ఇల్లు వచ్చేకడికి ఎంటర్టైన్మెంట్. అక్కడ శుక్రుడు, ఇక్కడ రాహు. వీళ్ళకి ఆనందానికి హద్దులు ఉండదు. 5వ స్థానం అంటే ప్రేమ. ఈ ప్రేమలు, అబ్బాయిలు అంటే అమ్మాయిలు పడ్డం, అమ్మాయిలు అంటే అబ్బాయిలు పడ్డము, అవంతా ఇప్పుడు ఎక్కువ ఉంటాయి. మరి అబ్బాయిలు అమ్మాయిలకు పెళ్లి కాలేదు. మరి పెళ్ళైన వాళ్ళ పరిస్థితి ఏమంటే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు, ఇంకేదో విహారయాత్రలు, ఇట్లాంటివన్నీ ఎంజాయ్ చేస్తారు. ఏదో ఒక విధంగా సంతోషం పడతారు. ఒకవేళ సంతోషం దొరకలేదంటే దానికోసం ఏమైనా చేస్తారు. రాహు లగ్నంలో ఉన్నాడు కాబట్టి, రాశిలో ఉన్నాడు కాబట్టి. రాహువుకి ఉన్నంత ఖర్చి బుద్ధి ఇంకా ఏ గ్రహానికి లేదు. ఏ గ్రహమైనా సరే లేకపోతే పోయింది, మనం ఇంకో పని చూసుకున్నాం. రాహు అట్లేదు. సప్త సముద్రాల అవతల వరకైనా పోయేసి ఓ ఎర్రగడ్డ ఉల్లిపాయ పొట్టును ఎత్తుకొస్తాడు కావాలంటే. నాకు కావాల్సింది, నాకు విలువైంది అని, అటువంటి ప్లాంట్. కాబట్టి ఈ రవిగ్రహానికి గోధుమలు దానం చేయాలి, కుజగ్రహానికి కందులు దానం చేయాలి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంటుంది, వినడానికి ఫన్నీగా ఉంటుంది కానీ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏ గ్రహం అయితే బాగలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి క్లాత్ ముక్కలు కత్తిరించి పారేయమంటున్నాను, లేదా ఎవరికైనా దానం చేయమంటున్నాను. ఏదైతే గ్రహం వ్యతిరేకంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి లోదుస్తులు వేసుకోవచ్చు, అండర్వేర్స్, బనీన్స్ వేసుకోవచ్చు. దానికి ప్రాధాన్యత తగ్గించి తక్కువ స్థాయి ప్రాధాన్యత ఉన్నటువంటి విధంగా వాడచ్చు. ఏ గ్రహం బాగుంటుందో అది పైన కనిపించే విధంగా ఎలివేషన్లు వేసుకోవచ్చు. బాగుండే గ్రహం ఇది ప్రాక్టికల్గా చూడడం జరిగింది. కాబట్టి వీళ్ళు రెడ్ కలర్స్, ఆరెంజ్ కలరు వీళ్ళు లోదుస్తులుగా వాడచ్చు, లేదంటే కత్తిరించి నీళ్ళలో కలపచ్చు, దానం ఇవ్వచ్చు. తత్సంబంధమైన ఆహారము దానం ఇవ్వచ్చు. ఈ రెడ్, ఆరెంజ్ కలర్ వీళ్ళు తగ్గించాలి. రెడ్ కలర్ జ్యూస్లు ఉంటాయి, ఏదో స్టింగ్ అని ఏదో ఉంటాయి, అవన్నీ కుజుడు. అదే ఆరెంజ్ కలర్లో ఏముంటుంది, ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది, ఇంకా రకరకాల జ్యూస్లు అంతా ఉన్నాయి, జ్యూస్లు ఫ్రూట్స్ అంతా ఉన్నాయి. ఆరెంజ్ ఫ్రూట్స్ ఉన్నాయి, పప్పాయ ఉంటుంది, ఇంకా కొన్ని ఫ్రూట్స్ అంతా ఉంటాయి. అట్లాంటివి మ్యాంగో ఉంటుంది, కొన్ని రకాల మ్యాంగోస్ ఉంటాయి. ఇట్లా పెద్దగా తినకూడదు. అవి కానీ తీసి ఎవరికైనా ఇవ్వచ్చు, తింటారు వాళ్ళు హ్యాపీగా. తిని వాళ్ళ కడుపులోకి వెళ్ళి రక్తంగా మారుతుంది కదా, వాళ్ళకి నవగ్రహాలు కూడా ఏదో గ్రహం యాక్టివేట్ అవుతుంది కదా ఆ ఫుడ్ వల్ల. అందుకే దానాల్లో ఇచ్చే ఫుడ్, దానంగా ఇచ్చే ఫుడ్లో మనకు ఫలితం గ్రహం నివర్తి అవుతుంది. వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కొంత ఎనర్జీ వస్తుంది, ఆ గ్రహం వాళ్ళకి యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు గోధుమలు ఇస్తే అతనికి రవిగ్రహం యాక్టివేట్ అవుతుంది, అక్కడ ఆకలి తీరడం ద్వారా. ఇక్కడ రవిగ్రహము మనకు వ్యతిరేకం ఉంది, అక్కడ ఒక చోట అనుకూలం చేశాము, ఇక్కడ ఇతనికి అనుకూలం అవుతుంది, వ్యతిరేకం కోల్పోతుంది. ఇది దీంట్లో ఉన్నది. ఎవరికైనా ప్రాణశక్తి ఉత్పత్తి అవుతుంది కదా, ఫుడ్ ద్వారానే కదా అవుతుంది. కాబట్టి ఇది సీక్రెట్. ఇది చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి చక్కగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుంది అంటారు? ఆరోగ్యం బ్రహ్మాండం కూడా. రాహు లగ్నంలో ఉంటే ఇంకా ఆరోగ్యం తిరుగులేదు. మరి పెట్టుబడులు కూడా పెట్టచ్చు అంటారు ఈ మాసంలో? పెట్టుబడులు పెట్టచ్చంటే ఇక్కడ రాశిలో రాహు ఉన్నాడు, షేర్ మార్కెట్ బాగుంటుంది వీళ్ళకు, కానీ భారీగా పెట్టుబడులు పెట్టడం తప్పు. రాహు ఏం చేస్తాడు, ఎంత కలిసి వచ్చినా జీరో చేసేస్తాడు. మళ్ళీ మోసం అని చెప్పాను. రాహు అంటే ఇంకా పెట్టిని ప్రేరేపింపజేసి చేస్తాడు. రాహు అంటే మొత్తం బెట్టింగ్స్,
గ్యాంబ్లింగు, చీటింగు, అందుకే గుర్ర పందాలు, ఈ క్రికెట్ బెట్టింగ్లు, తర్వాత షేర్ మార్కెట్టు, డిజిటల్ మార్కెట్టు, ఇట్లా ఇవన్నీ కూడా చూపిస్తాడు. దీంట్లో మంచి నాలెడ్జ్ ఇస్తాడు. అదే రాహు కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో శతభిషం ఉంది. శతభిషం రాహుదే. శతభిషం నక్షత్రానికి ఆ జంతువు గుర్రమే. ఈ గుర్ర పందాలు కూడా దీని ప్రభావం ఉన్న వాళ్ళు ఎక్కువ వెళ్తారు. కాబట్టి వీటిలో జాగ్రత్తగా నార్మల్గా వెళ్ళాలి. ఎక్కువగా మినుములతో చేసిన ఉద్ది వడలు అంటారు కదా, ఉద్ది వడలు బాగా తినచ్చు. వీళ్ళు తినాలి. తింటే బాగా యాక్టివ్, రాహు పాజిటివ్గా యాక్టివ్ అవుతాడు. ఆర్థిక పరంగా ఓకే అంటారు. ఆర్థిక పరంగా కూడా షార్ట్ కట్ మెథడ్లో సంపాదిస్తారు. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.